జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం జులై మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి తులారాశికి రాశ్యాధిపతి కూడా శుక్రుడే. కొంతకాలంగా తులారాశి జాతకులకి కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూస్తున్నాం. చాలా మంది అంటుంటారు, గురుగారు తులారాశికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ కొంతమంది విషయంలో మాత్రం అది జరగట్లేదు. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఫలితాలతో పాటుగా చాలా మంది వాళ్ళ యొక్క నామ నక్షత్రాన్ని అనుసరించి తులారాశి అనుకుంటూ ఉంటారు. అంటే జన్మ నక్షత్రం కాకుండా ఏ నక్షత్రంలో పుట్టామో మనకు తెలియనటువంటి సందర్భంలో తులారాశికి సంబంధించినటువంటి రా అనేటువంటి అక్షరంతోనో మరో అక్షరంతోనో నామ నక్షత్రాన్ని అనుసరించి పెట్టుకున్నటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అవి కొన్ని జరగట్లేదు అనేటువంటి భావన కూడా ఉంటుంది. వాటికి నేను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ నామ నక్షత్రంలో పేరు ఉన్నప్పటికీ కూడా 40 నుండి 50% ఖచ్చితమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. తులారాశి జాతకులకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. వేతనం పెరగటం, ఆర్థికంగా రావలసినటువంటి లాభం అధికమవటం, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవటం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా యోగదాయకమైనటువంటి ప్రయోజనాలకి కారణమవుతూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మనం పొందబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కు సంబంధించినటువంటి అంశాలని మనం చూసుకున్నాం. కానీ ఇక మీదట జరగబోయేది కుటుంబపరమైనటువంటి అంశాలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సంతానపరమైనటువంటి స్థితిగతులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల యొక్క భవిష్యత్తును చూసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది, అనుకూలవంతమవుతుంది, యోగదాయకమవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నతాధికారులు, పై వ్యక్తుల నుండి సహాయం లభించటం, ఉద్యోగంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళటం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుండటం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండబోతుంది. కానీ ఒక్క జీవిత భాగస్వామితో మాత్రమే కొన్ని విషయాల్లో ప్రపంచాలు రావటం, అభిప్రాయ భేదాలు రావటం, మనం సరైనటువంటి విధి విధానంలో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు చేసే పొరపాట్లు మనకు చికాకులను కలిగిస్తాయి. పైపెచ్చు వాళ్ళు పొరపాట్లు చేసి మనల్ని సంజాయిషి అడగటం. ఇది ఎలా ఉంటుందంటే, చెయ్యని పొరపాటుకు మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, చెయ్యని పొరపాటుని క్షమించమని అడగవలసినటువంటి దుస్థితి అకారణంగా మనకి ఇబ్బంది కలిగిస్తాయి. మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంటాయి. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కలుగుతుంటాయి. వీటి పట్ల మాత్రం కొంత మనం జాగరూకతతో ఉండవలసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి మార్పులు కొంతకాలంగా ఉన్నాయి. అటువంటి గ్రహ సంపత్తి ఉంది. ప్రశ్నాశాస్త్రం కూడా ఏం చెబుతుందంటే ఈ యోగం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సరైనటువంటి నిద్ర, ఆహారం, యోగా చేయటం, ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం గురించి మీరు ఆలోచించే నిర్ణయాలు, ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్లకు సంబంధించిన క్రమశిక్షణ, విద్య, భవిష్యత్తు, మీ బరువు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల వల్ల, వాళ్లకు సంబంధించిన సహాయ సహకారాల వల్ల
మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల్ని కూడా మీరు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. అయితే మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది పాత వ్యక్తుల యొక్క కలయిక చికాకు కలిగించే అవకాశం ఉంది. వాళ్ళ గతానికి సంబంధించిన చేదు అంశాలు, కొన్ని దురదృష్టమైనటువంటి సంఘటనని మళ్ళీ మీకు చెప్పటం, మీ మనసును గాయపెట్టడం, ఇవి చేసే అవకాశం ఉంది. కాబట్టి పాత మిత్రుల వల్ల గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవటం వల్ల కొంత ఆందోళన పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటిది. ఉన్నత అధికారులు లేదా పై స్థాయి వ్యక్తుల యొక్క మెప్పును మీరు పొందగలుగుతారు. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి. విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. కోరినటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ కాలం, పోటీ పరీక్షల్లో ధీటుగా రాణించటమే కాదు, ఉద్యోగాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి తులారాశి జాతకులు తమ దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి గురుదేవతా స్వరూపాలు దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇటువంటి గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి తీయని నివేదనని గురుదేవతా స్వరూపానికి అర్పించటం, ఇప్ప నూనెతో కనుక దీపారాధన చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు కాస్త అధికంగా ఉన్నటువంటి కారణంగా అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణంతో స్నానం చేసి మీ నుదుటిన తంత్రమాల చూర్ణాన్ని రక్షగా పెట్టుకున్న అనుకూలవంతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం జులై మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మీనరాశి జాతకుల యొక్క జీవన విషయంలో కెరియర్కు సంబంధించిన అంశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి సరైనటువంటి సమయం ఇది. చేస్తున్న వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి మార్పులు కలగడానికి కూడా అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆలోచనతో వ్యవహరించటం వల్ల సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి చాలా వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలకు సంబంధించిన జీవితం అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చాలా తగువులు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలోకి మీరు వెళుతూ ఉంటారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవటం, కొత్త జీవితానికి లేదా జీవన విధానానికి నాంది ప్రస్తావనగా ఈ మాసం ఉండబోతుండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే సుదీర్ఘకాలంగా మానసికమైనటువంటి ఒత్తిడితో సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వెళ్ళవచ్చు, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం వెళ్ళవచ్చు, శరీరం బాగా అలసిపోయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్యపరమైన అంశాల పట్ల ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హార్మోన్లు లేదా విటమిన్లకు సంబంధించినటువంటి
ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు అవ్వచ్చు, చర్మ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబపరమైన అంశాల్లో మాత్రం మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులతో కొంత విరోధం రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకోవటం, మాట